హలో గైస్, ఐకాన్ ట్రాలజీ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని నెలలకి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ పనులను కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు ప్రచారమే జరుగుతుంది. గురువారం ఈ చిత్రం ముంబైలో ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. ముహూర్తం సన్నివేశంలో భాగంగా అల్లు అర్జున్ అలాగే మృణాల్ ఠాకూర్పై తొలి క్లాప్ పడబోతుందంట. అయితే ఇదే రోజున ఇద్దరి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారని వినిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాలి. మేకర్స్ ధృవీకరిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈ చిత్రాన్ని సన్ఫిక్చర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఎక్కడ జరుగుతుంది అన్న దానిపై తొలి నుంచి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇందులో నటించే హీరో బన్నీ తెలుగు నటుడు, టాలీవుడ్ నుంచి పాండ్యాలో సంచలనమైన నటుడు, దర్శకుడు అట్లీ తమిళియన్, నిర్మాతలు కూడా అక్కడ వారే. దీంతో లాంచింగ్ హైదరాబాద్లో ఉంటుందా లేకపోతే చెన్నైలో ఉంటుందా మరే ప్రదేశంలో ఉంటుంది అన్న కథనాలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రచారమే నిజమైతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముంబైని ఫిక్స్ చేసినట్లు చెప్పొచ్చు. పైగా తెలుగు నటుడు కాబట్టి సినిమా కూడా తెలుగులోనే చిత్రీకరిస్తారు. కాబట్టి హైదరాబాద్లో లాంచ్ చేయాలని ఒత్తిడి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ తమిళియన్స్ కాబట్టి చెన్నైలో చేద్దామనే ప్రపోజల్ కూడా ఉంటుంది. ఇప్పుడు పని దగ్గాల్సి ఉంటుంది. ఈ రెండింటికి ఛాన్స్ ఇవ్వకుండా ముంబై వేదిక అయితే ఎలాంటి ఇబ్బంది ఉంటుందని మేకర్స్ ముంబైలో ఆలోచన చేసినట్లు ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో ఇప్పుడు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.